వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. హలో, మేలుకో శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో. పొద్దున్నే దేవుడు దండం పెట్టాడు, పద్ధకల పిల్లడు అనుకుంటే వీడియో ఆర్డర్ బాబు బొక్క బగిలో బీడి కలుపుతాడు. ఇతని పేరు బుల్లియ్య. చిన్నప్పుడే మతి స్థిమితం సరిగ్గా లేదని తన తల్లిదండ్రులు బయటే వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ ఉండి కూడా అతను అనాథలా బ్రతుకుతున్నాడు. బిచ్చగాడు బుల్లియ్య. డబ్బు లేని వాడికి రూపాయి విలువ తెలుసుకుంటేనే జీవితంలో పైకొస్తాడు. తాత ప్లేట్ ఇడ్లీ. డబ్బులు వద్దులేరా. పైసానే పరమాత్మ, తీసుకో తాత. ఏంటన్నా మిమ్మల్ని తాత అని పిలుస్తున్నాడు? అతను పిచ్చోడు బాబు, అందరిని అలాగే పిలుస్తుంటాడు. అరే బుల్లియా, దీర్ఘాయుష్మాన్ భవ. ఆంటీ త్వరగా వెళ్ళండి, పందులు గారు ప్రసాదం పెడుతున్నారు. ఏంట్రా నీ కంటికి ఆంటీలా కనపడుతున్నావా? అవునత్త. అరే మమ్మల్ని అలా పిలవద్దురా, చూసిన వాళ్ళు నవ్వుతారు.
పైసలు ఎత్తే పోతానక్క. ఇక్కడే ఉంటే ఏ వరుస పెట్టి పిలుస్తాడో ఏమో. చేంజ్ ఉంటే ఇచ్చే, త్వరగా వెళ్ళిపోతాడు. చిల్లర లేదు, 100 రూపాయల నోట్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? చిన్నపిల్లలకి ఇస్తే మంచిదే లేవే, ఇచ్చేసే. తినటానికి తిండి లేకపోయినా ఈ అలవాట్లకేం తక్కువ లేదు. ఎందుకన్నా ఆ పిల్లోని అలా తిట్టావు? ఆడు తెల్లర్లేస్తే ఇక్కడిక్కడే తిరుగుతూ అందరిని డబ్బులు అడుకుంటాడు రా. వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయాలి? కడుపు నిండా తిండి తినాలి. ఈ వయసులో సిగరెట్లు అవసరమా వాడికి? నువ్వెందుకురా ఫీల్ అవుతా? నా బతుకు అలాగే ఏడ్చిందిలే. ఆపరా బాబు నీ సౌండ్. నీకు బతుకు చెడా.
బాబు ఏం కావాలి నీకు? నాకు మైండ్ తక్కువ బాబు. బెబ్బే తప్ప ఏం అర్థం కావట్లేదు. పేపర్ మీద రాస్తావా? పాపం ఎవరు బిడ్డో గాని చాలా మంచోళ్ళ ఉన్నాడు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే వచ్చి పిల్లవాడిని కాపాడినట్టుంది. ఈడేంటి గోంజం చేసుకున్నాడు? డబ్బులు ఇస్తాడంటావా? సరే అడుగుదాం. అయ్యా ధర్మం చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఓ నిశ్చమాకు తమ్ముడు, చిన్న పని ఉందా, అయిపోగానే ఇస్తాను. తమ్ముడు అంత కంగారైతే ఎలా తమ్ముడు? ఓ నిమిషం ఆగమన్నా. కంగారంటే గుర్తొచ్చింది తమ్ముడు, నీకు విషయం చెప్పాలి, కూర్చో. వెనకటికి నీలాంటి పిల్లాడు బాగా ఆటలాడుకుని ఇంటికి వచ్చాను. అమ్మ ఆకలేసిన అన్నం పెట్టమన్నాడు. అమ్మేమో పాగుంటాగే అన్నం పెడతాను. ఆ తర్వాత అన్నం కూర రెడీ అయిపోయింది. ప్లేట్లో అన్నం పెట్టింది. ప్లేట్లో అన్నం వేడిగా ఉందని చల్లారలేదని దీని అమ్మానని తిట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు. పాప అనవసరం తిట్టేనే. వాడికని కంగారు నాకన్నట్టుంది. అయ్యా ధర్మం చేయండి అయ్యా. మా అమ్మ ముసలోళ్ళకి ముక్కలు దానం చేయమందరా, నీలా కాళ్ళు చెల్లి బాగున్నోళ్ళకి కాదు. పో పక్క పో. నా ₹1,00,000 ఇవ్వలేదనుకో, నా కొడక రేపు మీ ఇంటికి వచ్చి కత్తి పెట్టి పొడి చేస్తా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. అర్థం కాలేదా? పొద్దునిస్తాను డబ్బులు. నువ్వు రాముడిలో మంచిగా డబ్బులు ఇచ్చేయి, లేదంటావా నేను కృష్ణులో మాయలు చేయగలను, పోట్లు పడవగలను. అర్థమైందా? ఫోన్ పెట్టి చేత్తనాయాలని. అయ్యా ధర్మం చేయండి అయ్యా, పుణ్యం ఉంటుంది. ఎరా కాలేజీలు బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకు బతకొచ్చుగా. పని చేసుకు బతకొచ్చు కదరా దున్నపోతురాల. పని చేసుకు బతకొచ్చు కదరా. పని చేసుకుని బతకొచ్చు కదరా దున్నపోతురాల. పని చేసుకుని బతకొచ్చు కదరా. మళ్ళీ ఏరియాలు కనబడితే కులబోటు చేస్తాను అలా. అయ్యా పొద్దునుంచి టిఫిన్ చేయాలి, ధర్మం చేయండి అయ్యా. ఇందాక దాకా బాగానే నడుచుకుంటూ వచ్చావుగా, ఇప్పుడేంటి కుంటుతున్నావు? నిజం చెప్తే ₹100 ఇస్తా. తప్పు చేసావు కాబట్టి రూపాయి కూడా ఓ సలహా చెప్తా, చేస్తావా? చేస్తానయ్యా. చొక్కా ఇప్పుకుని చంకలో పెట్టుకో. పొద్దున్నే 6 గంటలకు రత్నాచల్ ట్రైన్ ఉంది. ఆ చొక్కాతో చివరిదాకా తుడుచుకుంటూ వెళ్ళిపో. 500 వస్తాయి. మళ్ళీ మధ్యాహ్నం ట్రైన్ 12 గంటలకు ఉంది. మళ్ళీ తుడుచుకుంటూ వచ్చాయి. ఏలూరు వచ్చేటప్పటికి 6 అవుద్ది. రోజుకు ₹1000. నెల వచ్చేసరికి 30,000 సంపాదిస్తావు. ఎంజాయ్ చేయి. ఈ బతికెందుకు రా? ఎందుకైనా మంచిది కొంచెం వాడు, పైకి వస్తావు.
బుల్లీకి దొరికిన డబ్బులు అనాథ పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడప్పుడు మంచి పనులు కూడా ఎలా చేయాలో కొంతమందిని చూసి నేర్చుకోవాలి. డబ్బు సంపాదించేవాడు, డబ్బు ఖర్చు పెట్టేవాడు గొప్పవాడు కాదు. పేదవాళ్ళకు సాయం చేసేవాడే గొప్పవాడు.